మీరు ఎన్ని ఇయర్స్ అయినా లవ్ చేసుకోండి, కానీ పెళ్లి చేసుకుందాం అనుకుంటే మాత్రం పేరెంట్స్ సపోర్ట్ లేని మాత్రం పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు తప్పు చేస్తే మాట్లాడడానికి వాళ్ళు ఉంటారు. కూర్చోబెట్టి మాట్లాడేది కాదమ్మా, ఇది ఇట్లా ఇది అట్లా అని చెప్పడానికి వాళ్ళు ఉంటారు. సరిగ్గా చెప్తారు, మిమ్మల్ని మారుస్తారు. అట్లా కాదని చెప్పి నమ్మి గుడ్డిగా నేను లవ్ చేసిన పెళ్లి చేసుకుంటా, నాకు నా పేరెంట్స్ అవసరం లేదంటే మాత్రం ఇద్దరిట్లో ఎవరో ఒకరు తప్పు చేసినా ఇద్దరి జీవితాలు ఆగమవుతాయి. నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారు, అమ్మకి పెళ్ళి 5 years అవుతుందంట, లవ్ మ్యారేజ్ అంట. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఫ్రెండ్స్ హెల్ప్ తోనే పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళు పెళ్లి చేసుకున్నాక 2 years దాకా రిలేషన్ అనేది ఎంత బాగుందంటే అంత పర్ఫెక్ట్గా ఉండేదంట. కానీ తర్వాత నుంచి వాళ్ళ హస్బెండ్ బిహేవియర్లో చాలా అంటే చాలా చేంజెస్ వస్తున్నాయంట. ఏంటి ఇట్లా మారుతుండు, బిహేవ్ ఏంది ఇట్లా బిహేవ్ చేస్తుందని చెప్పి ఒకసారి నీ మొబైల్ ఇవ్వని చెప్పి అడిగిందంట. నా మొబైల్తో నీకేం పని, నేను ఇవ్వనని చెప్పి అన్నాడంట. ఇవ్వకపోవడమే కాకుండా పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకున్నాడు. అసలు ఏం చేస్తాడు ఏంది అని చెప్పి కనుక్కుందామని చెప్పి నిద్రపోకుండా అట్లనే చాలా డేస్ వెయిట్ చేస్తున్నాడు. ఒకరోజు పడుకున్నాక వాళ్ళ హస్బెండ్ వేరే రూమ్లోకి వెళ్ళి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. అయితే ఆమె వేరే గదిలో నుంచి చూసిందంట. అందులో ఆ ఫోన్లో ఏముందంటే వేరే ఒక ఆంటీ న్యూడ్గా కాల్ మాట్లాడుతుందంట. అది చూసినాక చాలా బాధపడ్డదంట. అసలు ఏంటి ఇట్లా చేస్తాడు అది ఇది అని చెప్పి గొడవపడి మరి ఫోన్ తీసుకొని చెక్ చేసిందంట. వాళ్ళ హస్బెండ్ అట్లా ఆ ఒక్క ఆంటీతోనే కాదు, అట్లా చాలా మంది అమ్మాయిలతోని అట్లనే రిలేషన్ మెయింటైన్ చేస్తుందంట. ఫిజికల్ కూడా చాలా మందితో అయిందంట. అసలు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదంట. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేనేం తక్కువ చేశానని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు నీకు కావాల్సిన సుఖాన్ని నేను ఇవ్వట్లేదని చెప్పి కూడా డైరెక్ట్గా అడిగిందంట. అట్లా ఏం లేదు, నీ మారతా, నేను చేంజ్ అవుతా అంటుందంట. కానీ చేసే మాత్రం చేస్తూనే ఉన్నంట. ఆమె కూర్చోబెట్టి కూడా చెప్పిందంట, నీకేమైనా ఇబ్బంది అయితే చెప్పు, నీకేం కావాలో చెప్పు, నేను చూసుకుంటా, నేను ఉన్నా కదా, నువ్వు ఇట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకు అని చెప్పి అంటుందంట. నేను అట్లేం చేయట్లేదు, నేను మారినా అని చెప్పి అంటున్నాంట. అవసరమైతే మన ఇద్దరం కలిసి ఇద్దరం జాబ్ చేసుకొని వెల్ సెటిల్ అవుదాం అని చెప్పి కూడా అన్నదంట. కానీ తనలో ఏం చేంజ్ లేదంట. ఆమె ముందేమో నేను ఏం చేయట్లేదని చెప్పి బయటికి వెళ్ళాక చేస్తూనే ఉన్నాడంట. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నా. తను నమ్మి నేను వచ్చేసిన 5 years అవుతుంది. ఇప్పుడు మా పేరెంట్స్ చెప్దామంటే ఇట్లా జరిగిందని లైఫ్ అని చెప్పి అనుకుని వాళ్ళు బాధపడతారని చెప్పి నాకు ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు. మా హస్బెండ్ మారట్లే, నమ్మి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు తను ఒక్కరితో అంటే ఏదో అనుకోవచ్చు, చాలా మందితో అట్లనే రిలేషన్ పెట్టుకుంటాడు. నాకేం చేయాలో అర్థం కావట్లే అంటాడు.